హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ భార్గవి. ఇప్పుడు వచ్చేసి ఎలుకల్ని ఇంట్లోంచి తరిమే ఒక టిప్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా అండి. ఇదైతే చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. దానికోసమని మనం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటరే అండి, ట్యాప్ వాటరే ఇవి. వీటిని స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిసేపు మరిగించుకోవాలండి. మనం వాటర్ని ఎందుకు మరిగించుకుంటున్నామంటే ఇది మనం ఒక రోజుకి కాదండి, ఒకటేసారి ఒక 1 మంత్కి సరిపడా అయితే మనము ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వాటర్ మరిగిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా చల్లారనివ్వాలండి. ఇక వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకొని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము ధూపం వెలిగిస్తాం కదండి, ఆ ధూపం తీసుకోవాలి. ఇది కూడా మనకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ధూపం తీసుకోవాలండి. ఒకటైతే సరిపోతుంది మనకి 1 మంత్కి. చూస్తున్నారు కదా, దీన్ని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలండి. సాధ్యమైనంత మెత్తగా దీన్ని నూరుకోవాలి. ఒక పేపర్లో వేసి ఈ విధంగా నూరామంటే ఇది మెత్తగా ఫైన్ పౌడర్ లాగా తయారవుతుంది. ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఈ పౌడర్ని గ్లాస్లో వేసుకోవాలండి. మనం వాటర్ ఆల్రెడీ పెట్టుకున్నాం కదండి గ్లాస్లో, ఈ గ్లాస్లోకి ఈ పౌడర్ అంతా వేసుకోవాలి. ఆ తర్వాత సర్ఫ్ పౌడర్ తీసుకోవాలండి. కొద్దిగా సర్ఫ్ పౌడర్, ఏ సర్ఫ్ అయినా పర్లేదండి. ఒక 1/2 స్పూన్ వరకు సర్ఫ్ పౌడర్ కూడా వేసుకోవాలి. డిటర్జెంట్ సర్ఫ్ ఉంటుంది కదండి అది. ఇక మనం ఆవిరి పట్టుకుంటాం కదండి జలుబు చేసినప్పుడు టాబ్లెట్, ఇదే అండి మనకు ముఖ్యమైనది. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. పెద్దవాళ్ళు మోకాల నొప్పులకు కూడా పూసుకుంటూ ఉంటారు కదండి. ఈ టాబ్లెట్ వచ్చేసి 5 రూపీస్ అండి. ఇది మెడికల్ స్టోర్లో కానీ నార్మల్గా మన స్ట్రీట్స్లో ఉండే షాప్లో కూడా దొరుకుతుంది. యూకలిప్టస్ ఆయిల్ అంటారండి. ఇది యూకలిప్టస్ ఆయిల్ అంటే ఇస్తారు. ఈ టాబ్లెట్లో మెంతాల్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందండి, చాలా ఘాటుగా ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అండి మనం తయారు చేసుకునే రెమెడీలో. మనం ఇప్పుడు తయారు చేసేది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒక టాబ్లెట్ అంతా మనకు పడుతుందండి. ఇది టాబ్లెట్ వచ్చేసి 5 రూపీస్. ఇది మెడికల్ స్టోర్లో కానీ నార్మల్గా మన షాప్లో ఉండే మన స్ట్రీట్లో షాప్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న షాప్స్, వాటిలో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. ఇక మనము వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా అంతా కూడా చక్కగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇది మనకు 1 మంత్ వరకు స్టోరేజ్ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టనక్కర్లేదండి, నార్మల్గా బయట పెట్టుకోవచ్చు మనము. ఇక పరమిదలు ఉంటాయి కదండి, పాతవి కానీ కొత్తవి కానీ ఏవైనా సరే, ఇవి ఏమీ పాడైపోవండి. మళ్ళీ వీటిని యూజ్ చేసుకోవచ్చు చక్కగా. మనము తయారు చేసుకున్నటువంటి ఈ రెమెడీ ఏదైతే ఉందో, ఇక మనము ఎలాగ ఎలుకలకి పెట్టాలి ఏంటని చెప్పేసి చూపిస్తాను. కొద్దిగా కాటన్ ఉంటుంది కదండి, కొద్దిగా కాటన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా చేసుకోండి. డెఫినెట్గా ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చిన్న చిన్న బాల్స్గా తయారు చేసుకొని మనం తీసుకున్నటువంటి ప్రమిదలో ఈ విధంగా సెట్ చేసుకోండి. చాలా పవర్ఫుల్ అండి ఈ రెమెడీ. ఎలుకలకు కానీ బొద్దింకలకు కానీ రిల్లలకు కానీ అస్సలు ఈ స్మెల్ అంటే అస్సలు నచ్చదండి. ఇంట్లో నుంచి పారిపోతాయండి. ఇక మనకు తెలిసే ఉంటుంది కదండి ఎక్కడ ఎలుకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అని చెప్పేసి, ఆ ప్లేసెస్లో వీటిని మనము సెట్ చేసుకోవాలన్నమాట. ఈ ప్రమిదల్ని పెట్టేసుకోవాలి. ఇక మిగిలినటువంటి ఇది ఉంది కదండి, ఇది 1 మంత్ వరకు మనకు యూజ్ అవుతుంది. దీన్ని మనము ఒక స్ప్రే బాటిల్లో వేసుకొని స్ప్రే చేసుకోవచ్చండి. ఎక్కడైతే హోల్స్ ఉంటాయో హోల్స్లో నుంచి ఎలకలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయో అక్కడ నైట్ పడుకునేటప్పుడు షింక్ దగ్గర కానీ గ్యాస్ స్టవ్ కింద కానీ అలాగ మనము అంత స్ప్రే చేసుకోవాలండి. అప్పుడప్పుడు 2 డేస్కి 3 డేస్కి ఒకసారి నైట్ టైం స్ప్రే చేసుకోవాలి. 1 మంత్ వరకు స్టోరేజ్ ఉంటుంది ఇది.
ఈ కొంచెం ప్రమిదలో ఉన్నటువంటి కాటన్ డ్రై అయిందన్నప్పుడు మళ్ళీ మీరు మళ్ళీ ఇదే లిక్విడ్లో అద్ది ప్రమిదలో పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు. నైట్ టైమ్స్ స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇక బెడ్ కింద, అదేవిధంగా ఫ్రిడ్జ్ కింద, ఎక్కడెక్కడైతే డార్క్ ప్లేసెస్లో ఎలుకలు తిరుగుతూ ఉంటాయో అక్కడ మనకు ఐడియా ఉంటుంది కదండి, అక్కడ పెట్టేసేయండి. మా ఇంట్లో అయితే అసలు ఎలుకలే లేవండి. ఇది వరకు ఉండేవి. నేను ఈ విధంగా ట్రై చేసిన తర్వాత అస్సలు ఎలుకలే లేవు. మీకోసం అని చెప్పి చూపిస్తున్నాను. ఇక గ్యాస్ స్టవ్ కింద, బియ్యం బస్తా కింద అంతా కూడా మనం సెట్ చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో.